అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. మనం 23వ తారీఖు మార్చి నెల 2025 నుంచి 29వ తారీఖు మార్చి నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారఫలాలు కూడా పూర్వాషాఢ నక్షత్రం నుంచి ఉత్తరాభాద్ర నక్షత్రం వరకు, నవమి తిథి నుంచి అమావాస్య వరకు, అలాగే ఆదివారం నుంచి శనివారం వరకు ఉంది. ఇందులో ముఖ్యంగా మనమందరం గమనించాల్సింది అమావాస్య రోజు తర్పణం వదలడం అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా. అది మీకు మీ కుటుంబానికి మంచిది. అసలు సిసలైనటువంటి విశేషం ఏమిటి అంటే, ఒకేసారి 6 గ్రహాలు మీనరాశిలో చేరుతున్నాయి. ఈ మీనరాశిలో ఇన్ని గ్రహాలు ఏదో పెళ్ళికి వచ్చిన బంధువులాగా ఒక కుటుంబంలో చేరినట్టుగా అందులో బుధుడు, సూర్యుడు, రాహు, అలాగే శుక్రుడు, శని, చంద్రుడు కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం ఆఖరి రోజు శనివారం నాడు శని కూడా అందులో చేరిపోతున్నాడు మీనరాశిలో. ఒకేసారి ఇన్ని గ్రహాలు ఉండడం అనేది కూడా ఒక గొప్ప విశేషం. ఎప్పుడో కానీ విచిత్రాలు జరగదని గుర్తుపెట్టుకోవాలి. అలాగే కుజుడు మీనరాశిలో, కేతు కన్యారాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధమైనటువంటి గ్రహ పరిస్థితిలో మనం ఈ యొక్క నవగ్రహ ఈ యొక్క 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకునే ముందు శని గురించి ఒక ముఖ్యం తెలుసుకోవాలి. మనం అన్ని గ్రహాలు కూడా ఒక రాశిలో నెల మహా అయితే చంద్రుడు 2.5 రోజులే ఒక రాశిలో ఉంటాడు. అలాగే సూర్యుడు, బుధుడు, శుక్రుడు వీళ్ళందరూ నెల రోజుల కంటే ఎక్కువగా ఉండరు. నెల రోజులైతే వాళ్ళు మారిపోతుంటారు. కుజుడు ఇప్పుడు స్తంభించాడు కానీ జనరల్గా 45 రోజులు అలా మారిపోతూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో గురువు 1 సంవత్సరం ఒక రాశికి పడితే శని 2.5 సంవత్సరాలకు కానీ ఒక రాశి మారాడు. అంటే 30 నెలలు అన్నమాట. అటువంటి శని ఇప్పుడు కొత్తగా మనకు మీనరాశిలోకి రావటం అనేది ఎంతమందికి ఏ విధంగా అది యూజ్ అవుతుంది? 2.5 సంవత్సరాలు ఉండబోతున్నాడు. మరి అది మీనరాశి వాళ్లకు నెత్తి మీదికి వచ్చిన శని అంటారు. అంటే అప్పుడే కుంభరాశి వాళ్ళకి 5 ఏళ్ళు అయిపోయి ఇంకా 2.5 ఏళ్ళు బాకీ ఉంది. మీనరాశి వాళ్ళకి ఇంకా 5 సంవత్సరాల ఏలినాటి శని ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని 30వ తారీఖు నుంచి మొదలవుతుందన్నమాట, 29 నుంచి. కాబట్టి ఈ ఏలినాటి శని రావటం వల్ల మేషరాశి వాళ్లకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మంచిది, మీనరాశి వాళ్ళకి నెత్తి మీద శని రావటం వల్ల వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, సింహరాశి వాళ్ళకి అష్టమంలోకి అంటే 8వ ఇంట్లోకి శని వస్తున్నాడు. శని ఎవరికి స్నేహితుడు, ఎవరికి శత్రువు అని మనం ముందు గమనించాలి. సూర్యుడికి పరమశత్రువు, కుజుడికి పరమశత్రువు. వీళ్ళని చూసి శని నిజంగా భయపడతాడు, వీళ్ళ జోలికి రాడు. అలాంటిది కొందరికి మిత్రులు అంటే గురుగ్రహానికి మిత్రుడే. అలాగే శుక్రుడికి పరమమిత్రుడు, బుధుడికి మిత్రుడే. మరి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అని చెప్పి కానీ ముందు తెలుసుకుంటే, ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి మొట్టమొదటి ఎఫెక్ట్గా ఏలినాటి శని మొదటిసారి వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండవసారి వచ్చేవాడు పొంగు శని అంటారు. జీవితంలో అత్యంత ఉన్నత స్థితిలోకి వెళ్ళటానికి శని అనేక శ్రమకు లోను చేస్తాడు. బాగా కష్టపడి రాత్రింబగళ్ళు జీవితంలో ఉన్నత స్థితికి ఈ మేషరాశి వాళ్ళు వస్తారు. కానీ శని గ్రహానికి కుజగ్రహం మేషరాశి అధిపతికి పడదు కాబట్టి అనేక అనారోగ్య సమస్యలు, అనుకోని సంఘటనలు, నష్టాలు ఉండే అవకాశాలు లేకపోలేదు. వాటి గురించి ముందుగా జాగ్రత్తలు తెలుసుకుంటూ ఈరోజు మనం 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా 23వ తారీఖు మార్చి నెల 2025 నుంచి 29వ తారీఖు మార్చి నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు చూద్దాం. ధనుసు రాశి వాళ్ళకి శని 3వ ఇంట్లో నుంచి 4వ ఇంట్లోకి వెళ్తున్నాడు. అంటే ఇన్ని రోజులుగా శని అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ధనుసు రాశిని కాపాడింది ఒక శనియే. గత 2.5 సంవత్సరాలుగా శని 3వ ఇంట్లో ఉండి, నేను ముందుగానే చెప్పాను, శనికి 3వ స్థానం 11వ స్థానం చాలా గొప్పది. అలాంటిది ఈరోజు శని మనకు కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి అర్ధాష్టమ శనిగా మారుతున్నాడు. మరి ధనుసు రాశికి ఏ విధంగా అతను నష్ట చేస్తాడు అంటే, ఏదైనా సరే ధన నష్టం అనేది కలగకుండా చూసుకోవాలి, వృధాగా ఖర్చు పెట్టడం జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే ధనాధిపతి ఆయనే కాబట్టి కుటుంబ కలహాలు, కుటుంబానికి ఇబ్బందులు కలిగే అవకాశాలు కానీ శని 4వ ఇంట్లో ఉంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ
అది మేనేజ్ చేసే స్థాయిలో ఉంటుంది. మన చేతి దాటిపోయే పరిస్థితి అంటూ ఏమీ లేదు. ఎందుకంటే ఒక రకంగా చూస్తే శని అర్ధశుభుడు ఈ ధనుసు రాశికి. అంటే 2వ ఇల్లు ధనస్థానానికి 4వ ఇల్లు మంచిది, 3వ స్థానం బంధువులు స్నేహితుల స్థానానికి 4వ ఇల్లు మంచిది కాదు. లేనిపోని గొడవలు, ఏ బంధువులు ఏ స్నేహితులు మనతో కూర్చున్నారో, మనతో తిన్నారో, మనతో తిరిగారు, మనతో ఎన్ని చేశారో వాళ్ళే మనకు విరోధులుగా మారే అవకాశాలు 100కి 100% ఉంటుంది. కాబట్టి మన యొక్క గొప్పతనం, మన యొక్క ఇన్ని రోజులు వాళ్ళు పొగిడి నువ్వు చాలా గొప్పడివయ్యావురా, నువ్వు అది చేసావు ఇది చేసావు అన్న వాళ్ళే నువ్వేం చేసావు లేవోయ్ అనే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి అర్ధాష్టమ శని అలా చేస్తాడు. బంధువుల మీద స్నేహితుల మీద విరోధాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మానసికంగా భయాన్ని కలిగిస్తాడు శని. కాబట్టి మీరందరూ కూడా శని మంత్రం చదువుకోవటం, శని గ్రహానికి పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలో నన్ను కాంటాక్ట్ చేయండి. ధన ఆదాయం బాగుంది, కుటుంబ స్థానం బాగుంది. మే 15వ తారీఖు ఎప్పుడైతే గురువు సప్తమంలోకి వస్తాడో అప్పుడు మిమ్మల్ని చూడాలి. పట్టిందల్లా బంగారమే. మానసిక స్థితి చాలా బాగుంటుంది, ధైర్యంగా ముందుకెళ్తారు. అంతవరకు 6వ ఇంట్లో గురువు ఉపయోగం లేదు మనకి. మార్చి ఏప్రిల్ అలా వెయిట్ చేయాల్సిందే. ధనుసు రాశి వాళ్ళకి ఈ వారంలో విలువైన వస్తువులు, వాహనాలు, భూములు ఏదైనా సరే కొనడానికి కొంచెం వ్యవధి కావాలి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. జాతకాలు చూపించుకున్న తర్వాత మీరు ఏ పని చేసినా మంచిదని చెప్తున్నా. పిల్లల భవిష్యత్తు, వాళ్ళ చదువులు, విదేశీయానాలు అనుకూలంగా ఉన్నాయి. దూర ప్రయాణాలు ఎంతో అనుకూలంగా ఉంది. తెలివైన నిర్ణయాలకి ఏమాత్రం తక్కువ లేదు, బ్రహ్మాండంగా తీసుకుంటారు. స్పోర్ట్స్లో ఉన్నవాళ్ళు చాలా ఉన్నత స్థితిలో కూడా వస్తారని చెప్పాలి. ఆరోగ్యపరమైన విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. భోజనం సమయంలో తీసుకోవాలి. ఆహారం యొక్క అలవాట్లలోనే చాలా తేడాలు వస్తున్నాయి. సమయానికి సరైన ఆహారం తీసుకోకపోవటం లేదా లేనిపోని బయట వస్తువులు తినటం వల్ల అనారోగ్యానికి గురి అవ్వటం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా ఎవరైతే మనకు ధన లాభం చేశారో వాళ్ళ నుంచి ఒత్తిడి ఉంటుంది అని తెలుసుకోవాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం ధనుసు రాశి వాళ్ళకు ఎంతైనా మంచిది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. ప్రేమికులకు ఎంతో అనుకూలంగా ఉంది. వ్యాపారంలో పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకునే అవకాశాలు బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. పెళ్ళి కాని వాళ్ళు శుభవార్తలు అందుకుంటారని కూడా చెప్పాలి. ముఖ్యంగా అదృష్టంగానే చూసుకుంటే ఈ వారంలో అదృష్టం అనేది చాలా బాగుంది. తండ్రి నుంచి రావాల్సిన ఆస్తులు వస్తాయి, పెద్దల నుంచి రావాల్సిన ఆస్తులన్నీ వస్తాయి. ధర్మ మార్గం పక్కా పాటిస్తారు. అలాగే ఉద్యోగంలో ధర్మ మార్గాన్ని పాటిస్తూ అదృష్టవంతులు అవ్వడమే కాదు, ధర్మ మార్గంలో వెళ్తాం. ఉద్యోగంలో అభివృద్ధి చాలా అద్భుతంగా ఉంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, ఉన్నత ఉద్యోగంలో అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. వ్యాపారంలో మంచి లాభాలు అద్భుతంగా ముందుకు వెళ్తారు. కాబట్టి అన్నీ అద్భుతంగా ఉంది. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. మీరందరూ కూడా జాతకాలు తెలుసుకోండి, పరిహారాలు చేసుకోండి, అద్భుతాలు జరుగుతాయని తెలియజేస్తూ మీ గోపాలయ్య గారు నమస్కారం.